ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి బ్లౌజ్కి ఎల్బో హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలని చాలామంది అడుగుతున్నారండి. మనం అంటే ఇప్పుడు మోడల్స్ ఏంటంటే ఎక్కువగానే మనకి మోచేతి వరకు హ్యాండ్ ఉంటుంది. అది ఎలా కటింగ్ చేయాలండి, మాకు అంటే చంకల దగ్గర టైట్ అయిపోతుంది అని అడుగుతున్నారు. దానికోసం అని చెప్పేసి ఈ క్లాస్ చేస్తున్నానండి. మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయిపోయిన తర్వాత లైనింగ్ మాత్రం మామూలుగా బ్లౌజ్కి మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి ఒక పావు మీటర్ ఎక్కువగా తీసుకోండి. పావు మీటర్ ఎక్కువగా తీసుకుంటే ఈ ఎల్బో హ్యాండ్స్కి సరిపోతాయి అనమాట. ఇలా పొడవు చూసుకోవాలి. ఇలా మనం 4 మడతలు పెట్టిన తర్వాత ఎవరికైనా సరే ఇంచుమించులో 10 ఇంచీలు పొడవు తీసుకుంటే ఎల్బో హ్యాండ్స్కి సరిపోద్ది. 10 ఇంచీలకి 1 ఇంచు కలుపుకొని 11 ఇంచీలకు మార్కింగ్ పెట్టుకుంటే ఖర్చులు కట్ట వచ్చేస్తుంది అనమాట. బాగా హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే 11 ఇంచీలు పడుతుంది. మీడియం సైజులో ఉన్న వాళ్ళకి 10 ఇంచీలు, బాగా హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 9 ఇంచీలు. ఇప్పుడు ఈ వెడల్పు అనేది ఎలా తెలియాలి అంటే కనుక బ్యాక్ సైడు మనం ఇలా ఆమ్ రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇలా కొలుచుకోవాలి. ఇంచీ టేప్ అంచు ఆమ్ రౌండ్ అంచు ఒకే రకంగా ఉండేటట్టుగా చూసుకుని ఇలా కొలుచుకుంటే తెలుస్తుంది. నేను చాలాసార్లు కూడా చెప్పానండి. 10.5 వచ్చింది అంటే మనకి బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ కొలుచుకుంటే వచ్చిన దానికి 1 ఇంచు తగ్గించుకోవాలి. 10.5 వచ్చింది కదా, 1 ఇంచు తగ్గిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 ఉండాలి. ఇది ఇక్కడ ఇంకా 1 ఇంచు వెడల్పు అన్నది తగ్గిందనమాట. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఈ రకంగా ఫోల్డింగ్ని ముందుకి మార్చుకోవాలి. ఇలా ఫోల్డింగ్ని ముందుకు మార్చుకుంటే 2 వైపులా అతుకు వస్తుంది, 2 వైపులా క్లాత్ ఉంటుంది అనమాట. ఇలా 9.5 వచ్చే వరకు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద క్లాత్ 9.5 వచ్చే వరకు వెడల్పు అనేది చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్గా మీరు స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్కి ఈ చేతి ఆమ్ రౌండ్ అన్నది కరెక్ట్గా మీకు సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి 9.5 వచ్చేసింది కదా. పొడవు నేనైతే 10 ఇంచీలకి కటింగ్ చేస్తున్నాను. ఇంచుమించులు అందరికీ కూడా 10 ఇంచీలు అయితే సరిపోద్ది. మోచేతికి కిందకు వచ్చేసినా బాగోదు, మోచేతి కన్నా కొద్దిగా పైకి వెళ్ళినా పర్లేదు, కానీ 1 ఇంచు అటు ఇటు కిందకు వచ్చిందంటే కనుక ఫోల్డింగ్ దగ్గర మనకి బార్డర్ వచ్చిందంటే కనుక నలిగిపోతూ ఉంటుంది అనమాట. 11 ఇంచీలకి నేను మార్కింగ్ చేశాను. కింద నుంచి కరెక్ట్గా 11 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసి ఇలాగ లైన్ అనేది గీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక బాక్స్లో వచ్చింది కదా, ఇక్కడ నుంచి చంకదింపు పెట్టాలి. చంకదింపు పెట్టేటప్పుడు తేడా ఏంటంటే మామూలు బ్లౌజ్కి అయితే మీరు 3 ఇంచులు పెడుతున్నారు అనుకోండి, 6 ఇంచు పెంచుకోవాలి. చిన్న సైజు వాళ్ళు 2.5 పెడుతున్నారు అనుకోండి, 3కి పెట్టాలి. ఒక 6 ఇంచు పెంచి చంకదింపు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఖర్చులు ఎంత పెట్టుకున్నామో చూసుకోండి. నేనైతే 2 ఇంచీలు ఎప్పుడు ఖర్చులకు పెడతాను. ఆ 2 ఇంచీలు ఇలా లోపల వైపుకి ఇలా పెట్టుకోవాలి. మీరు బ్లౌజ్ కటింగ్కి 1 ఇంచు ఖర్చు పెడితే 1 ఇంచు, 1.5 అయితే 1.5, 2 అయితే 2, ఎంతైతే అంత. ఇప్పుడు మళ్ళీని ఫోల్డింగ్ వైపు నుంచి 2 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టి ఈ 2 ఇంచీల దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఖర్చులు 2 ఇంచీల దగ్గరికి ఇలాగా షేప్ ఇచ్చేసుకోవాలి. ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత చక్కగా మనకి హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకోవాలి. నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్కి అయితే 6.5కి మార్కింగ్ పెట్టానండి. ఇప్పుడు 2 ఇంచీలు ఇలా ఖర్చులు మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ ఖర్చుల దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఇటువైపుకి ఇది ఫిట్టింగ్ అనమాట. ఈ ఫిట్టింగ్ లైన్ కూడా ఇలా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత మనం కటింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనకి ఏంటంటే 2 పొరల దగ్గర మనకి క్లాత్ అనేది తక్కువ వచ్చింది. ఇది ఎలా మళ్ళీ కొలిచి మనం మొక్కలు అతికించాలన్నది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఏ రకంగా అయితే మనం రౌండ్ తిప్పామో అదే రకంగా కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకుని సైడ్ని కూడా కట్ చేసేసుకోండి. ఈ రకంగా ఇలా సైడ్ అంతా కటింగ్ చేసేసిన తర్వాత మధ్యలోకి ఒక చిన్న కట్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఒక పొర మనకు తక్కువ వచ్చింది కదా, అది మాత్రం ఫోల్డింగ్లో ఉంటుంది. ఈ ఫోల్డింగ్ని ఇలాగా ఓపెన్ చేసేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మనకి 2 ముక్కలు అనేవి మనకి ఎక్స్ట్రా ముక్కలు కావాలి, అంటే తక్కువైనవి. ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ చేయగా సైడ్ని మనకి మిగులుతుంది కదా, ఈ క్లాత్ని తీసుకోండి. ఇది 2 పొరల మీద ఉంది. ఇది ఇలా పెట్టుకొని ఎటువైపు అయితే స్ట్రైట్గా ఉందో అటువైపు తీసుకోండి. తీసుకొని కింద వైపు మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని 6 ఇంచు మార్జిన్ అన్నది తీసేయండి ఫస్ట్లోనే. అంటే లైన్ గీసుకోవాలి. ఒక 6 ఇంచు మార్జిన్ అన్నది ఇలా ఇంచీ టేప్ చూసుకుని 6 ఇంచు మార్జిన్ తీస్తే మీకు ఆ మొక్క ఈ మొక్క కలిపి అతికిస్తే 6 ఇంచు ఖర్చుకు అనేది పోద్ది అనమాట. ఇటు నుంచి పావు అటు నుంచి పావు కలిపి 6 ఇంచు అన్నది మార్జిన్ మనకి ఖర్చులకి పోద్ది. కాబట్టి అది 6 ఇంచు ఫస్ట్ ఇక్కడ ఇలా డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ 6 ఇంచు లైన్ ఉంది కదా, ఈ లైన్ మీదకి వచ్చేటట్టుగా
ఈ అంచుని పెట్టుకోండి. ఇలా పై వరకు ఇలా గీసుకుని ఇది ఎంత పొడవు ఉందో చూసుకుని ఇది చూసారా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని కరెక్ట్గా ఈ గీత దగ్గరికి ఈ అంచు వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇలా ఈ సూదులు ఉన్నాయి కదా, ఈ సూదులు తీసుకుని అంటే మనకి అతికించాల్సిన ముక్కలు ఈ 2 అంచులు కలిపి ఇలా పెట్టి ఇలా పిన్ని పెట్టేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనం కటింగ్ చేసుకున్నప్పుడు కదలకుండా ఉంటుంది. బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇలా పట్టుకుని ఇక్కడికి ఇలాగా ఈ కిందన ఒక పిన్ను పైన వైపు ఒక పిన్ను పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మనకి కిందనున్న 2 పొరలు హ్యాండ్ది కరెక్ట్గా ఉంది. మనకి తక్కువ ఎక్కువ లేవన్నమాట. పై పొరలు 2 మనకి తక్కువ వచ్చాయి. కాబట్టి కిందనున్న పొరల లెంత్ని కటింగ్ చేసేసుకుంటే ఈ ముక్క అనేది సరిపోద్ది. అప్పుడు ఇలా రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకుంటే చూస్తారు కదా ఈ క్లాత్ ఇలా వచ్చేసింది, ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా రివర్స్ చేసిన తర్వాత ఈ కిందనున్న 2 పొరలు చూసారు కదా, కరెక్ట్గా మనకి హ్యాండ్ ఎంత అయితే కావాలో అంతా కటింగ్ చేసుకున్నాం. అదే లెంత్లోని ఈ ముక్కని కటింగ్ చేసేయండి. అంటే మనకి హ్యాండ్ అంచు ఉంది కదా ఇటువైపు, ఆ అంచు అంటే పైన సైడ్ని కూడా ఇలా కటింగ్ చేసేస్తే కరెక్ట్గా మనకి కావాల్సినంత ముక్క మనకి వచ్చేసింది అనమాట. చూడండి చక్కగా ఈ ముక్క వచ్చేస్తుంది. ఇది అతికించుకుని మీరు తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలంటే బ్లౌజ్, ఇది లైనింగ్ అయితే కనుక లైనింగ్ యూజ్ చేసుకోండి. సరేనండి, ఈ రకంగా ఎల్బో హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత ముక్కలన్నీ అతికించుకున్న తర్వాత నార్మల్ హ్యాండ్స్కి ఎలాగైతే లోతు తీసుకుంటామో అలాగే లోతు తీసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. సరేనండి, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.